ఒక భయంకరమైన హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ ఏడాది థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 63 మిలియన్ల బడ్జెట్తో కేవలం 57 మిలియన్ల వసూలతో నిరాశపరిచింది. అయితే ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రొటెన్ టమాటోస్లో 92% రేటింగ్, ఐఎండిబిలో 7.2 రేటింగ్ను పొందింది. ఇందులో ఒక వైరస్ వల్ల భూమి మీద జీవం అతలాకుతలమవుతుంది. రక్తపాతం, హింస ఎక్కువే ఉంటుంది. ఇందులో పిల్లలు ఈ సినిమాను చూడకపోవడమే మంచిది. దీని పేరు ఏ ఓటీటీలో ఉంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. భూమి మీద రేజు వైరస్ అనే మహమ్మారి తాండవం చేస్తుంటుంది. ఇది సోకగానే మనుషులకు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎదురుగా ఎవరున్నా సరే మృగాల్లా పడి కొరికేస్తుంటారు. 28 ఏళ్లు గడిచిన ఈ వైరస్ ఇంకా అలానే ఉంటుంది. డాక్టర్ కెల్సన్ చనిపోయిన వేల మంది మనుషుల ఎముకలతో ఒక పెద్ద కోట లాంటిది కడతాడు. అందుకే దీన్ని బోన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అతను ఒక లాబొరేటరీని నడుపుతుంటాడు. వైరస్ సోకిన వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది, వాళ్ళని మళ్ళీ మనుషులుగా మార్చవచ్చా అని రీసెర్చ్ చేయడానికి ఈ ప్లేస్ ను వాడుకుంటాడు. ఇది చూడటానికి చాలా భయంకరంగా ఎముకల కుప్పలా ఉంటుంది. అతను సాన్సన్ అనే ఒక ఇన్ఫెక్టెడ్ వ్యక్తిని బంధించి అతనికి మళ్ళీ పాత జ్ఞాపకాలు వచ్చేలా చేస్తాడు. అంటే వైరస్ సోకిన వాళ్ళు కూడా మళ్ళీ మనుషుల్లా మారే ఛాన్స్ ఉందని డాక్టరు కనిపెడతాడు. మరో పక్క బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. జిమ్మీ అనే ఒక పిచ్చి నాయకుడు ఒక గ్యాంగ్ ని పెట్టుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ ఉంటాడు. వైరస్ సోకిన వాళ్ళకంటే ఈ బతికున్న మనుషులే చాలా ప్రమాదకరంగా తయారవుతారు. సినిమా చివరలో మొదటి పార్ట్ సినిమా హీరో తన కూతురితో కలిసి ఒక ఊరి చివర దాక్కుని బతుకుతున్నట్లు చూపిస్తారు. ఇక్కడితో కథ పార్ట్ 3 మీద క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ పోస్ట్ అపోకాలిస్టిక్ హారర్ సినిమా పేరు వచ్చేసి 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.